గోదావరి వరద ఉధృతికి ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు మండలంలో రోడ్లు నీట మునిగాయి. దాంతో ఎగువన ఉన్న గ్రామాల ప్రజలు పడవల్లో రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. గోదావరి వరద ఉధృతికి పోలవరం నియోజకవర్గంలోని కుక్కునూరు అదేవిధంగా వేలేరుపాడు మండలాలు అయితే విలువలాడే పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఈ రెండు మండలాలు అయితే గత కొన్ని రోజుల నుంచి వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయే పరిస్థితి ఉంది. దానికి ప్రధాన కారణం అయితే రహదారులపై కూడా వరద నీరు చేరింది. దాంతో కొన్ని గ్రామాలకు అంటే వేలేరుపాడు మండలంలో ప్రధానంగా ఎగున చాలా గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు సంబంధించి రాకపోకలు స్తంభించిపోయి రోడ్లపై వరద నీరు చేరింది. దీంతో వరద నీరు రావడంతో ఎవరు పైన గ్రామాలకు వెళ్ళే పరిస్థితి లేదు. ఎవరైనా సరే వెళ్ళాలంటే ఖచ్చితంగా పడవలోనే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. మన ప్రస్తుతం వేలేరుపాడు మండల కేంద్రం దగ్గర ఉన్నాము. ఈ మండల కేంద్రం దగ్గర పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు ఏ విధంగా ఉందో. మొత్తం ఇవన్నీ గోదావరి వరద నీటికి ఉన్న పరిస్థితి ఇది. ఇక్కడ ఈ రహదారి కూడా మన వేలేరుపాడు నుంచి రుద్రంకోట వెళ్ళే రహదారి. ఈ రహదారిపై చూడొచ్చు పూర్తిగా దిగ్బంధాలు చిక్కుకున్న పరిస్థితి. ఇక్కడ ఏమాత్రం వాహనాలు వెళ్ళే పరిస్థితి లేదు. ఏ చిన్న వాహనం కూడా వెళ్ళే పరిస్థితి లేదు. మొత్తం మీద ఇక్కడ నుంచి చూస్తే దాదాపు 4 నుంచి 5 అడుగుల మేర వరద నీరు ఈ రోడ్డు మీద ప్రవహిస్తూ ఉంది. దాదాపు మన 4 రోజుల నుంచి ఇదే పరిస్థితి. అదే మన పక్కన కూడా చూడొచ్చు. పక్కన కూడా అనేక పొలాలు ఉన్నాయి. ఈ పొలాలను సైతం గోదావరి వరద నీరు ముంచెత్తుంది. ప్రధానంగా ఈ ప్రాంతాలన్నీ మిర్చి, పత్తి, మినుము పంటలు వేస్తుంటారు. ఈ ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతంలో అయితే ప్రధానంగా మిర్చి పంట వేస్తారు. కానీ ప్రస్తుతం ఇంకా సీజన్ స్టార్ట్ కాలేదు. అయినప్పటికీ పొలాల్లోని వరద నీరు చేరింది. మళ్ళీ ఈ వరద నీరు మళ్ళీ కిందకి రాగాలంటే మళ్ళీ 1 నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు అయితే రైతులు ఈ పొలాల్లో కూడా అడుగు పెట్టలేని పరిస్థితి ఉంటుంది. చూస్తున్న పరిస్థితి ఇక్కడ ఏ విధంగా ఉంది. మొత్తం ఇక్కడ మొత్తం మీద సముద్రాన్ని తలపించే విధంగా ఉందని మనం భావించవచ్చు. అంటే గోదావరి వరద ఏ విధంగా ఉందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. గోదావరి వరద భద్రాచలం దగ్గర ఎక్కువగానే ఉంది. అదేవిధంగా శబరి నుంచి కూడా భారీగా వరద నీరు గోదావరిలో చేరుతుంది. ఈ వరద క్రమంగా ఇంకా పెరుగుతుందని చెప్పి అంటున్నారు. అయితే భద్రాచలం దగ్గర అయితే ప్రస్తుతానికి రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అక్కడ వరద స్థిరంగా ఉందని చెప్పి అంటున్నారు. అదే కానీ కొనసాగితే వేలేరుపాడు కుక్కునూరు మండలాల దగ్గర వచ్చేసరికి మాత్రం వరద ప్రమాదం ఇంకా పెరిగే అవకాశం ఉంది. వరద నీరు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పైనుంచి వస్తున్న వరద అంతా ప్రస్తుతం దిగువకు వస్తున్న నేపథ్యంలోనే వేలేరుపాడు కుక్కునూరు మండలాలపై పరిస్థితి ఎక్కువగా ఆ ప్రభావం ఎక్కువగా ఈ 2 మండలాల మీద ఉంటుందని మనం భావించాల్సి ఉంటుంది. మొత్తం మీద అయితే పరిస్థితి ఇక్కడ కాస్తంత ఆందోళనకరంగానే ఉంది. అధికారులు అయితే ఇక్కడికి వచ్చి చూశారు. కానీ ఇక్కడైతే ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టాలని మనం భావించాల్సి ఉంటుంది. కనీసం ఇక్కడ పోలీసు అధికారులు పోలీసు సిబ్బందిని కూడా ఎవరు నియమించలేదు. మనం స్వచ్ఛంగా ఇక్కడ కొంతమంది చూస్తున్నాము. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు యువకులు ఇక్కడ వచ్చి మామూలుగా ఈ వరద నీటిలోనే తమ వెహికల్స్ని వాటిని క్లీన్ చేసుకున్నారు. అంతేగాని ఎవరు ఈ రహదారి వెంబడి రాకపోకలు సాగించడానికి వీలుగా సాగించే వాళ్ళని అడ్డుకోవడానికి వీలుగా ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. కనీసం పోలీసుగా గస్తీ కూడా ఏర్పాటు చేయలేదు. అధికారులు మాత్రం 2 రోజుల క్రితం వచ్చి వెళ్ళి ఇక్కడ పరిస్థితిని సమీక్షించారు. అయితే ఎటువంటి ప్రమాదాలు లేదని చెప్పి భావించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పెద్దగా ఎటువంటి చర్యలు తీసుకునేట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద అయితే వేలేరుపాడు మండలంలో అయితే గోదావరి వరద తీవ్రత ఎక్కువగానే ఉందని మనం భావించాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, వేలేరుపాడు.